ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గారు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ అందుకున్నటువంటి తరుణంలో చిన్నారెడ్డి గారు ఓకే మాట్లాడింది కంప్లైంట్ ఇప్పుడు మాట్లాడింది కంప్లైంట్ అని రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని వారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా దీనిపై పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకోండి మాట్లాడాలని చెప్పడమే మా ఉద్దేశం. ఎవరెందుకు మాట్లాడలే? మితిమించిపోతా రోజుకొకరు మాట్లాడతారు, ఒకరు చూసి ఒకరు కాబట్టి ఇలా చెప్పాల్సి అనిరుద్ రెడ్డి కూడా మంత్రి పదవి కావాలంటున్నాడు, ఆయన కూడా ఇస్తే ఆయన మాట్లాడాడు. ఇప్పుడు మీడియాకు వచ్చి మాట్లాడకూడదు అంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి. మిత్రులందరికీ చిన్న విన్నపం అన్న, ఒక్క విషయం బాయ్ సార్, నేను ఎమ్మెల్యే ఉన్నా, నా కాన్స్టిట్యున్సీకి వచ్చి ముఖ్యమంత్రి గారు ఏదో ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ చేస్తారు, నేనే కాదు మేమందరూ ఎవరైనా. రాజ్ ఠాకూర్ ఈసారి ఎమ్మెల్యే కాదు, ఫలానా వ్యక్తి ఎమ్మెల్యే అని డిక్లేర్ చేస్తారా? ఎమ్మెల్యే ఉన్న వ్యక్తినే ప్రోత్సహిస్తారు. ఇట్స్ సిస్టమ్. ఏ పార్టీ అయినా కూడా అవును సిట్టింగ్ ఉన్నాడే ఉంటాడు. అది చివరి దశలో చూస్తారు. అది చివరి దశలో, ఎన్నికల సమయం రాలే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు శాసనసభ్యుడిగా, వారి ప్రభుత్వంలో ఒక శాసనసభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఇంకా 2 సంవత్సరాల సమయం ఉందన్నప్పుడు ఈ శాసనసభ్యుడిని తీసేస్తామని చెప్తారా? చెప్పలేరు కదా. ఏ పార్టీ చెప్పలేడు, వేరే ఏ ముఖ్యమంత్రి చెప్పలేడు. ఆయన చెప్పింది అక్షరాల కరెక్ట్. రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే, వారే ఉంటారని చెప్పింది. చివరిలో ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ బాగాలేకపోతానో, ప్రజలు వ్యతిరేకిస్తానో, ఇంకేదో ఉంటానో, ఆ రోజు సర్వేలు ఉంటాయి, మీలాంటి వాళ్ళు రాస్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు. వద్దనుకుంటే పక్కన పెడతారు. ఎవరు పెట్టలే, వారు కరెక్ట్ గా వారు చేసిండ్రు. మా సోదరి సుస్మితకు అభద్రత భావంతో, తొందరగా మాటలు మాట్లాడింది. రేపటి డిలిమిటేషన్ బట్టి, రిజర్వేషన్ బట్టి